సబ్బవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తల సమక్షంలో గురువారం సుజాతనగర్ జనసేన పార్టీ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల పోస్టర్ను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారికి ఆయన చేతుల మీదుగా అన్నప్రసన్నం చేసి అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు ఏకరూప దుస్తులు, స్టవ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు వచ్చాక గర్భవతులు, బాలింతలు జబ్బుల బారి నుంచి బయటపడగా శిశు మరణాలు బాగా తగ్గిపోయాయని ఆయన అన్నారు. ప్రభుత్వాలు మహిళా శిశు సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయడం, పోషకాహార నిపుణుల సహాయంతో గ్రామీణ ప్రాంతాల్లో తల్లులకు జాగ్రత్తలు చెప్పడంతో సమాజం చైతన్యవంతం అయిందన్నారు. వేపగుంటలో ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించి జనసేన పార్టీ నాయకులపై వచ్చిన ఆరోపణలు మీడియా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందిస్తూ ఆయన తాను మళ్లీ చెబుతున్నానని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, కావాలంటే స్వయంగా జాయింట్ కలెక్టర్తో ప్రెస్ సమక్షంలో సమీక్ష పెడతానని స్పష్టం చేశారు. కార్యక్రమం కూడా ఘనంగా ప్రారంభమైంది. దానికి కూడా ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో, ఎందుకంటే బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉండాలి. పుట్టిన బిడ్డ గతంలో అయితే 20-30% బిడ్డలో పుట్టిన బిడ్డ వీక్గా పుట్టడమో, అంగవైకల్యంతో పుట్టడమో, లేకపోతే బలంగా పుట్టకపోవటమో, పుట్టుకతోనే జబ్బులు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవటం వల్ల ఒక చెల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి కూడా కంటిన్యూ ప్రభుత్వం మాటలు ఉండటం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పుడితే వాళ్ళకు కూడా ఎంతో ఉపశమనం. ఆ కార్యక్రమంలో భాగంగా అవగాహన కోసం ఈ తల్లిపాల వారోత్సవాలు 4 రోజులు ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆరోగ్యంగా పుట్టాలి, ఆరోగ్యవంతుడిగా పెరగాలి, ఉన్నతమైన విద్యను అభ్యసించాలి, ప్రయోజకుడు అవ్వాలి, ప్రభుత్వ పరంగా వచ్చే ఉద్యోగాలను, సదుపాయాలని పొందాలి అన్న సంకల్పంతో అన్ని స్థాయిలను కూడా ప్రభుత్వం మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి తల్లికి పౌష్టికాహారం ఇవ్వడం దగ్గర నుంచి ఆ బిడ్డకి తల్లిపాలు ఇచ్చే పరిస్థితుల వరకు కూడా అన్నీ కూడా ప్రభుత్వం శ్రద్ధగా చేస్తున్న కార్యక్రమం. దాన్ని సద్వినియోగం చేసుకున్నాం కూడా కోరుతున్నాం. దీపం పథకం